Praise the Lord. ప్రభువునకు స్తోత్రము. I am deeply grateful for the unwavering support. అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞురాలను. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. ప్రభువునకు స్తోత్రము. నా పేరు జెసికా పగడాల. నా క్రైస్తవ సహోదర సహోదరుల నుంచి వచ్చినటువంటి అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞురాలను. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. నా భర్త ప్రవీణ్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటిలాగే బలంగా ఉంది, మరియు నా పిల్లలు నేను ఆయన ఉనికిని గాఢంగా ఫీల్ అవుతున్నాము. ఆయన మా మధ్యలో ఉన్నట్లుగానే ఉంది. He was an incredible loving husband and father, and we miss him dearly. ఆయన ఒక మంచి ప్రేమ కలిగినటువంటి భర్తగా మరియు పిల్లలకు తండ్రిగా మేము ఆయనని కోల్పోయాము, చాలా మిస్ అవుతున్నాము. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. మీడియాలో ఉన్నవారితో పాటు చాలామంది వీడియోలు చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా మేము అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలరని నేను ప్రార్థిస్తున్నాను. During this time, I ask for peace and space for my family to grieve and heal. ఈ సమయంలో మా కుటుంబం దుఃఖించడానికి మరియు ఆ బాధ నుంచి కోలుకోవడానికి మాకు కొంచెం సమయము, అలాగే కొంచెం దూరాన్ని, శాంతిని మేము కోరుచున్నాము. I urge all the Christians to live in harmony, spreading love, kindness and peace as we are called to do. క్రీస్తు మనలను పిలిచినట్లుగా క్రైస్తవులందరూ సామరస్యంగా జీవించాలని, ప్రేమ, దయ మరియు శాంతిని వ్యాప్తి చేయాలని నేను కోరుచున్నాను. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. బైబిల్ మనకు బోధించినట్లుగా యేసు మనందరినీ క్షమించినట్లుగా మనం కూడా అందరినీ క్షమించాలి. యేసు ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా అందరినీ ప్రేమించి ప్రభుత్వానికి లోబడాలి. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need. విచారణకు బయటి వైపు కాకుండా, వేరే ఆలోచనలకు కాకుండా, జీవితాలను నిర్మించడానికి, అత్యవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి, దేవుని పరిచర్య మీద మీరు దృష్టి పెట్టాలని నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. Whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. అలాగే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, అనాథలను ఆదుకోవడము లేదా పేదలకు సహాయం చేయడం లాంటివి చేయాలని కోరుచున్నాను. Distraction, but on building lives and serving those who are in need. Whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ద్వేషాన్ని, హేట్రేట్ని మనతో ఉన్నవారితో మనం విభజించడానికి అనుమతించకుండా ప్రేమ మరియు సత్యాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి. Jesus built our lives through his death and resurrection. Let us follow his example. యేసు తన మరణం ద్వారా మరియు పునరుద్ధానం ద్వారా మన జీవితాలను నిర్మించాడు. మనము కూడా ఆయన మార్గంలో మనము నడవాలి, ఆయనను మాదిరిగా తీసుకోవాలి. Dedicating ourselves
to building lives and with love, forgiveness, and faith, not hate. ద్వేషంతో కాకుండా ప్రేమ, క్షమాపణ మరియు విశ్వాసంతో జీవితాలను నిర్మించాలని మనల్ని అంకితం చేసుకోవాలని నేను కోరుచున్నాను. I request your cooperation during this investigation. అలాగే ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారాన్ని నేను అభినందిస్తూ మీరందరూ సహకారాన్ని అందించాలని కోరుచున్నాను. Government was quick to order complete investigation and we are gratefully thankful. ప్రభుత్వము ఈ యొక్క కేసులో పూర్తి దర్యాప్తును వేగవంతంగా చేస్తూనే చాలా వివరాలు మాకు అందించారు. దానిని బట్టి మేము కృతజ్ఞులము. థ్యాంక్ యూ. We believe in the government investigation and I urge, please do not disturb the religious harmony. మేము ప్రభుత్వపు దర్యాప్తును అనగా పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని మేము నమ్ముచున్నాము. మీరు దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకుండా శాంతిని పాటించాలని కోరుచున్నాను. As my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. ఎందుకంటే నా భర్త ప్రవీణ్ లాగా మీరందరూ కూడా సమాజంలో మత సామరస్యాన్ని, సమాజంలో ఎటువంటి విభజనలు జరగకుండా, ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని నేను కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు.